ప్రైజ్ ద లార్డ్ అందరికీ. ఈరోజు మనం యోబు గురించి ధ్యానించుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఊజు దేశమందు యోబు అను ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. ఇక్కడ యోబు ఎలాంటి వంతుడు అంటండి? న్యాయవంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మనం కూడా చాలామంది అనుకుంటాం, నేను చాలా భయభక్తులు కలిగి ఉన్నాను కదా, దేవుడు నాకు అన్ని సమృద్ధిని ఇస్తాడు, దేవుడు నాకు కష్టాలే ఇవ్వడు అని అనుకుంటారు కదా. మ్యాక్సిమం అందరూ అలానే అనుకుంటారు. దేవుడు నమ్ముకున్న వాళ్ళకి ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ నష్టాలు, మరి దేవుడు ఏం చేస్తారు అని అనుకున్న వారికి యోబు ఒక జవాబు అన్నమాట. యోబుకి అన్నీ ఉన్నాయి కాబట్టి దేవుని స్తుతిస్తున్నాడు అని సాతాను ఒక లిటిగేషన్ పడుతుంది. ఏసే దగ్గరికి వెళ్ళి ఇది చెప్తామాట, నువ్వు అన్ని సమృద్ధి ఇచ్చావు కాబట్టి నిన్ను స్తుతిస్తున్నాడు, దాంట్లో గొప్ప ఏంటి, ఒకవేళ ఈయన దగ్గర ఏం లేకపోతే నా దగ్గరికి వస్తాడు, నిన్ను దూషిస్తాడు అని చెప్పి దేవునితో సవాల్ విసురుతుంది, ఒక ఛాలెంజ్ ఇస్తుంది. ఎవరు? సాతాను. కానీ దేవుడు ఏం చెప్తారో తెలుసా అండి? యోబు కోసం ఒక ప్రత్యేకమైన సాక్ష్యం దేవుడు పలుకుతారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనంలో ఏముంటుందంటే, అందుకు యెహోవా, నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించుతావా? అతడు యథార్థవంతుడను న్యాయవంతుడనై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు, భూమి మీద అతని వంటి వాడెవ్వడునూ లేడు. ఎంత గొప్పగా టెస్టిఫై చేశారండి యేసయ్య. యోబు ఎంత మంచివాడంటండి. భూమి అంతటా చూసినా యోబు లాంటి మంచి మనిషి ఎవ్వరూ లేరంట. మరి నా జీవితంలో అలాంటి సాక్ష్యం మనం దేవుని పొందుకోగలమా? ఒక్కసారి ఆలోచించుకుందామా? ఒకవేళ మన స్థితి, మన గతే మన సరిదిద్దుకోలేకపోతే ఇతరులు మన వేలెత్తి చూపిస్తారండి. నువ్వు క్రిస్టియన్వి కదా, నువ్వెందుకు ఇలా తప్పు చేసావు, నువ్వెందుకు ఆ పని చేసావు? క్రిస్టియానిటీ అనేది మతం కాదు, ఒక దారిని చూపించేది మాత్రమే. మన జీవితాలు ఎలా ఉండాలి అని అంటే మాదిరికరంగా ఉండాలి. మనల్ని చూసి ఒక మోరల్ ఎగ్జాంపుల్గా తీసుకోవాలి. ఇప్పుడు యోబు అనే ఆయన జీవించాడు, చనిపోయాడు. ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకునే ఒక రోల్ మోడల్గా మనం ఎలా తీసుకుంటున్నామో మన జీవితాలు కూడా అలానే ఉండాలని దేవుడు ఆశిస్తున్నారు. ఈ భూమి మీద అంతటా వాడే లేడు అని స్వయాన దేవుడంతట దేవుడే సాక్షి చెప్పారు యోబు కోసం. మరి నా జీవితంలో కూడా అలాంటి సాక్ష్యం పొందుకోవడానికి మరి మీరు సిద్ధంగా ఉన్నారా? సిద్ధపాటు కలిగి దేవుని యందు నమ్మిక ఉంచి ప్రార్థిద్దాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక. గాడ్ బ్లెస్ యూ ఆల్.